సంక్షేమ పథకాలతో సామాజిక విప్లవం సాధ్యమవుతుందా? ఆర్థిక ప్రగతి సాకారం అవుతుందా? అభివృద్ధి పరుగులు పెడతాయా? ఈ ప్రశ్నలన్నిటికీ అనంతపురం జిల్లా ప్రజల సమాధానాలు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఈ వయసులో మాకు అండగా ఉండాల్సిన పిల్లలు మమ్మల్ని పట్టించుకోకపోయినా ప్రభుత్వం మా బాధ్యతలు తీసుకోవటం సంతోషంగా ఉందంటున్నారు ఈ వృద్ధులు. ఈ 5 ఏళ్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుకుంటోన్న పెన్షన్తో ప్రశాంతంగా జీవిస్తున్నామంటున్నారు. తినులు పింఛను రాగానే మాకు ఆరోగ్యానికి మాకు ఏదైనా కానీ కాయలు వచ్చిందని చూసుకొని మేము అది వాడుకొని పడకల మీద ఆధారపడకుండా మేము దాన్ని ఖర్చు పెట్టుకొని మేము బతుకుతుంటాం. మా కొడుకులు కోడళ్ళు పట్టించుకొనే లేదులే, మాది మేము తీసుకొని మేము మా వచ్చి మేము జరుపుకుంటున్నాం. మా పింఛనే బాగా వస్తుంది, ఏమి ఇబ్బంది లేకుండా మా కొడుకుల మీద మా కోడల మీద ఏమి ఆధారపడకుండా బాగా వస్తుంది. సార్ వచ్చిన తర్వాత మాకు అన్ని మేలు జరిగేవి. సార్ రాకపోయినంటే నాకు పింఛన్ వచ్చేది కాదు. ఆఫీసుల చుట్టూ తిరిగి 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 అలసిపోయేదాన్ని. ఒక్కొక్కసారి నాకు డబ్బులు లేక నేను నడుచుకొని పోయేదాన్ని ఆఫీసులకి. కానీ జగన్ సార్ వచ్చిన తర్వాత నాకు ఇంటికి వచ్చి వాళ్ళు నీకు శాంక్షన్ అయింది పింఛన్ వచ్చి తీసుకో అని చెప్పినారు. చాలా సంతోషం. మా జగన్ సార్ వచ్చిన వాళ్ళముంటే మా జీవితాలు బాగుండాయి, మాకు పింఛన్లు బాగా వస్తున్నాయి, మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. మేము చాలా కష్టాలు పడినాం సార్ పింఛనీ కోసం. ఇంతకుముందు బుక్కులు పోగొట్టుకొని లెక్క పోగొట్టుకొని కొట్లాట్లు చేసుకొని ఇట్లంతా జరిగింది సార్. ఇప్పుడైతే మాకు బాగుంది. ఆయన పుణ్యాన మేము చల్లగా బాగుండాము పింఛన్ తీసుకుంటా. మేము భార్య భర్త సార్, ముసలిలో మేము కొడుకుల్లో కూడా లేము. వాళ్ళు కొడుకులు చూడరు, ఆయన ఇచ్చిందే మాకేదో జీవనానికి అయితే అంది. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అంటూ విపక్షాలు, పచ్చ మీడియా, పచ్చ అభిమానులు చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానమిస్తున్నారు ధర్మవరం ప్రజలు. ప్రతి ఒక్క పని కూడా మాకు సచివాలయంలోనే జరుగుతుంటాయి. ఈ పొద్దు రాజధాని మనకు గ్రామ స్వరాజ్యం వచ్చిందంటే ఈరోజు జగనన్న తీసుకొచ్చి మనకు ఊర్లో రాజధాని అవసరం లేదు, మాకు ఊర్లోనే అన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఊరికి రాజధాని పెట్టినాడు. రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి. ఈరోజు పరిపాలన బాగా ఉంది. జన్మ కమిటీలతో గత ప్రభుత్వం నట్టేట ముంచిందంటున్నారు రైతులు. ఇప్పుడు ఆ పరిస్థితి జగన్ ప్రభుత్వంలో లేదంటున్నారు. ఊర్లోనే మాకు రైతు భరోసా దగ్గర బాగా ఈరినేమి, మాకు పంటలకి ఏమి కావాలన్నా విత్తనాలు ఏమి అన్నీ బాగా రిసుకు లేకోకుండా బాగా తెచ్చుకుంటున్నాం సార్. మేము రైతు భరోసా పడుతుంది, టయానికి బాగా వస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఇంటికి సంక్షేమం అందించటం మామూలు విషయం కాదంటున్నారు ధర్మవరం ప్రజలు. ఈ ప్రభుత్వం నుంచి అమ్మఒడి, నేతన్న నేస్తం బాగా అందినాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంటి పట్టా వచ్చింది, ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది. ఏ ప్రభుత్వంలోనూ నేను అభివృద్ధి చెందలేదు, ఈ ప్రభుత్వంలోనే బాగా సంతోషంగా ఉన్నాను. ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమంతో రాష్ట్రంలో పేదరికం తగ్గుముఖం పడుతోందని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు.